స్పీకర్ పరిస్థితి రాష్ట్రుడిలా ఉంది. పార్టీ మారిన వాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా ఎవరూ పార్టీ మారలేదని తీర్పులిస్తున్నారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ నాటకాలు వేయడమే కాదు వేయిస్తున్నాడని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న స్పీకర్ ను అవమానించినందుకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చిన కేటీఆర్ కు సభ్యుడిగా సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అవమానించడం ఏ రాజనీతి అని ప్రశ్నించారు. మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం దురదృష్టకరమని, ఇప్పటికైనా చేసిన తప్పును గమనించి క్షమాపణ చెబితే మంచిదని సూచించారు. భారత రాజ్యాంగ అమలు దినాన రాజ్యాంగ హోదాల్లో ఉన్న ముఖ్యమంత్రిని, స్పీకర్ గారిని అవమానపరుస్తున్న కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పు. రాజ్యాంగబద్ధ హోదా సభాపతి, సభలో నువ్వు ఒక సభ్యుడివే. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పిండు? ఒకవైపు మీ నాయనేమో రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ భారత రాజ్యాంగాన్ని మార్చమన్న గను, మీరేమో రాజ్యాంగాన్ని ముందు పెట్టి రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా? ఇదేనా రాజనీతి? ఇలాంటి ఒక అహంభావ ధోరణి ఉండడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందని ఇప్పటికీ తెలుస్తలేదా? 10 మంది ముందు చర్చ పెడుతున్నావు కదా, మరి 39 మందిని మీరు చేర్చుకున్న రోజు మరి మిమ్మల్ని ధృతరాష్ట్రుని దాటి ఏమనాలి? మరి ఇలాంటి స్థితి మీకు రావడం దురదృష్టకరమైనప్పుడు కూడా ఏం చేస్తాం? మీ సోదరి అన్నది కదా, కర్మ రిటర్న్స్ అని చెప్పి. అంతే. స్పీకర్ పరిస్థితి ధృతరాష్ట్రుడిలా ఉంది. పార్టీ మారిన వాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా ఎవరు పార్టీ మారలేదని తీర్పులిస్తున్నారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా మండిపడ్డ పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే స్పీకర్ పై అంటే స్పీకర్ ని ధృతరాష్ట్రుడు అంటూ కూడా కేటీఆర్ సంబోధించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన నేపథ్యంలో కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ని దూషించడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ ను అవమానించేందుకు కేటీఆర్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. సభాపతిని ఆ విధంగా ధృతరాష్ట్రంతో పోల్చడం నీకు ఒక సభ్యుడిగా, శాసన సభ్యుడిగా ఉండి అది కరెక్ట్ కాదు, నీకు సంస్కారం ఉందంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితుంది. అదేవిధంగా ఒకవైపు ఇటు ముఖ్యమంత్రిని కూడా అవమానించడం నీకు ఏ రాజనీతి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక దీంతో పాటు మీ తండ్రి రాజ్యాంగంతో తెలంగాణ వచ్చిందని చెప్తూనే అవమానిస్తున్నాడు, నువ్వు ఈ విధంగా స్పీకర్ ని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ను అవమానిస్తున్నట్టు కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అంటే ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపుల అంశంలో కూడా 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మరి 39 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఇటుపోయింది నీ రాజనీతి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మీరు ఫ్రస్ట్రేషన్ తో చేస్తున్న నాటకాలు ప్రజల్ని మిమ్మల్ని తిరస్కరించారంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులుగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వారు నడుస్తుంది. ఒకవైపు పోల్వారు కావచ్చు, మరోవైపు ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం కావచ్చు, మరోవైపు ఈ ఫిరాయింపుకి సంబంధించిన అంశాలు కూడా కేటీఆర్ కాంగ్రెస్ పై చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఆరోపణలు కావచ్చు, ఈ వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు కూడా అదే ధీటుగా స్పందిస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారని కూడా చెప్పొచ్చు. వల్లి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మంత్రి పదవి కూడా